మహేష్మతి బాహుబలి అదొక్కటే కొంచెం భయం వేస్తుంది. ఇప్పటికే 46 ఇయర్స్ వచ్చేసినాయి. గొప్ప యాక్టర్ బా అన్న ప్రభాస ఏమన్నా ఆ డైలాగులు మాత్రం నాకు మస్తు నచ్చినాయి అన్న, సూపర్ అనిపించింది అన్న రిజర్వ్ చూసినాక. ఈ కాకపోతే ఇదంతా మొత్తం హాలీవుడ్ రేంజ్ ఉందన్న సినిమా మొత్తం. ముసలులు గుసలులు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. చెప్పు ఇంకా ఏమన్నా అడుగుతావా? ఏం నచ్చిందంటే నేరాలు పాపాలు ఏంటండి బాబు, డిగ్నిఫైగా లవ్ చేస్తాను, అది ఇది బాగా నచ్చింది డైలాగు. ఇంకా ఏమన్నా చెప్పాలా? తాగిన మత్తులో ఖర్చు చేశాను, అది కూడా బాగా నచ్చింది భయ్య. నిజంగా అంటే బాగా నచ్చిందంటే ఇంకా ఇవి ఒరిజినల్ గా చెప్పాలంటే ప్రభాస్ అన్న ఏది చేసినా ఒక రేంజ్, ఒక తోపు. ప్రభాస్ అన్న లాంటి హీరో చాలా కష్టం. అన్న వేసిన ఏదైనా బాహుబలిలో చూసుకో, అదేమంటారు బాయ్, ఇరుక్కుపో ఆ పాట. ఇప్పుడు రాజ్యసభలో చూస్తే ఇంకా కొత్త డైలాగు, తాగిన మత్తులో ఖర్చు చేశాను బాబు అని. ఇంకా అన్న ఏం చేసినా ఒక రేంజ్ ఉంటది. ప్రభాస్ గారు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దానికి 100 to 200% న్యాయం చేస్తారంటారు. 300%, 400%, 500%. అన్నిటికంటే ఇప్పుడు కూడా బాహుబలి గురించి బాయ్ ఏడికన్నా పోతే ఏమంటారు బాయ్ చెప్పు? బాహుబలి అంటే అరే ఈ అమ్మ తెలియని దేశాలకు పోతే కూడా మహేష్మతి బాహుబలి, ఇది బాయ్ ప్రభాస్ అంటే. ఈ రోజు కూడా అరే ఆ పంచాల నడక చూసినావు ఆ బాయ్, ఆ పంచాలు ఎట్లా నడుస్తుండు, విఎఫ్ఎక్స్ అది విలేజ్ లుక్ ఏమంటావు అది? అరే ఎట్లా నడుస్తుండు బాయ్ పంచాల చెప్పు బాయ్, ఇట్లా నడుస్తుండు మంచిగా నడిచిండా లేదా? తర్వాత బస్సు మీద స్టైల్ ఎట్లుంది చెప్పు బాయ్. ఏంది బాయ్ నువ్వు గట్ల చేస్తావు? విఎఫ్ఎక్స్ మీద దేని మీద తీసుకుపోయినా ప్రభాస్ అన్న డైలాగ్ కోసం, ప్రభాస్ అన్న వాయిస్ కోసం, ప్రభాస్ అన్న స్టైల్ కోసం, ప్రభాస్ అన్న యాటిట్యూడ్ కోసం, ప్రభాస్ అన్న లాంటి హైట్ ఎవరున్నారు బాయ్ హీరోలు కూడా? ఇప్పటి వరకు ఆడియన్స్ అందరూ కూడా ప్రభాస్ గారు ఒక మాస్ హీరోగా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ లుక్ అని, మళ్ళీ ఒక లవర్ బాయ్, ఒక కామెడీ. అరే బాయ్ ట్రెండ్ సెట్ చేస్తాడు బాయ్ ప్రభాస్, అర్థమైందా? మిర్చిలో ఒక మాస్, బాహుబలిలో ఒక రాజు, చిత్రపతిలో ఒక్కొక్కడిని కాదు, అది కాదు ఎక్కడ పోతుంది, అది కాదు ఒక్క అడుగు ఎట్లుంది బాయ్ చెప్పు? వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, ఎవరు ఇవన్నీ ప్రభాసే. వర్షం ఇంత తోపు అంటే బాయ్ ప్రభాస్ యాక్టింగ్ బాయ్, లవర్ బాయ్ అయినా, ఒక మాస్ గాని, ఒక రాజు గాని, ఏదైనా గానీ ఇట్ ఇస్ ద యాక్టర్ అంటే ప్రభాసే బాయ్. టీజర్ సూపర్ అంటే నచ్చింది. ఇప్పటికే చాలా మిలియన్లు పోయింది, తెలుగు తమిళ గిమిల్ అన్నిట్లో పోయింది. నిజంగా అంటే సూపర్ హిట్, సూపర్. ప్రభాస్ వింటేజ్ లుక్స్ అనేది బాగా నచ్చింది అందరికి. అంటే ప్రభాస్ ని మనం బాహుబలి నుంచి గత 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఇప్పుడు కూడా ఒక రాజులాగా ఆ గెటప్లు కానీ, ఒక నార్మల్ డ్రెస్ ప్యాంట్ వేయటం మర్చిపోయాడు ప్రభాస్. అంటే అదేదో ఇనుప షర్ట్లు ఏవో ఉంటాయా అవన్నీ ధరించి ఈ చరిత్ర ఇవన్నీ చూపించడం వల్ల ఏంటంటే ఒక వింటేజ్ లుక్ ప్రభాస్ అనేది మిస్ అయ్యాం. ఇప్పుడు ఈ స్టైలిష్ లుక్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ ఒక పాతకాలం, ఒక 2005-6 డార్లింగ్ టైంలో ఎట్లా కనిపించాడో అంత బాగా కనిపిస్తున్నాడు. ఆ ఫ్రెష్ లుక్ అనేది బాగా నచ్చింది. ఇప్పుడు ప్రభాస్ గారు చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు. రాధేశ్యామ్ కావచ్చు, సాహో కావచ్చు, బాహుబలి కావచ్చు. సో ఇప్పుడు ఒక హారర్ మూవీ, మరి హారర్ ప్లేస్ థ్రిల్లింగ్ అండ్ కామెడీ అంటున్నారు. సో ఎలా అనిపించింది మీకు టీజర్ లో ఆయన డైలాగ్? నాకు టీజర్ చూస్తుంటే ఏంటంటే రెగ్యులర్ లానే అనిపిస్తుంది. అంటే మారుతి గతంలో కూడా మనం డైరెక్షన్ చూసుకుంటే ఒక అమాయకులను అందరిని ఒక బిల్డింగ్ లో పాడుబడి బిల్డింగ్ లో పడేసి అక్కడ ఏదో దెయ్యం ఉన్నట్టు చూపించేసి, మిగతా సినిమాలు గతంలో చూసుకుంటే ప్రతి హీరో చిన్న హీరోతో ఎలాగైతే తీస్తున్నాడో ఇప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంది. అతను ప్రభాస ఇంకో ఇంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే ఏం కంటెంట్ అయితే ఏం చేంజ్ చేయలేదు అనిపిస్తుంది. రెగ్యులర్ మారుతి ఎలాగైతే ఫాలో అవుతాడు ఫార్ములా అనే సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా పాటించాడు. ప్రభాస్ గారి యాక్టింగ్ ఇక్కడ హారర్ ప్లేస్ కామెడీ కదా, అది పర్ఫెక్ట్ ఇమిడిపోయాడు. సో ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గారు మనకు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రభాస్ పెద్ద స్టార్డమ్ కానీ, పెద్ద యాక్టర్ పరంగా పెద్ద గొప్ప యాక్టర్ కదా, స్టార్ హీరో ప్రభాస్. యాక్టర్ పరంగా అయితే పెద్ద స్కోప్ అనేది ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా నంబర్ 1 స్థానంలో ఖచ్చితంగా ప్రభాస్ గారు ఉంటారు. అవునండి. ఇప్పుడు స్టార్డమ్ వేరు, యాక్టింగ్ వేరు కదండి. ఇప్పుడు రజనీకాంత్ బిగ్గెస్ట్ స్టార్ హీరో, కమల్ హాసన్ గొప్ప యాక్టర్, అట్లానే ఉంటుంది కదా. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో ఇప్పుడు స్టార్ హీరోకి మరి మంచి యాక్టర్ ఎవరు? నా వరకు అయితే నేను అల్లు అర్జున్ అండి.
ఓకే. ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి చెప్పారు. ఒకవేళ మూవీ మొత్తం ఇట్లానే ఉంటే కష్టం అని చెప్తున్నారు, మీరేమంటారు? అంటే టోటల్ ఓవరాల్ గా ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు మామూలు మారుతి సినిమా చూసుకుంటే ఇప్పుడు రెగ్యులర్ బడ్జెట్ పెట్టం కాదు కదా. ప్రభాస్ ఒక స్టార్డమ్ కాబట్టి, పాన్ ఇండియా హీరో, వరల్డ్ వైడ్ కూడా హీరో కాబట్టి దాని తగ్గట్టుగానే బడ్జెట్ ఎక్కువ పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కేబుల్ బ్రిడ్జ్ కూడా విఎఫ్ఎక్స్ తో పెట్టే అంత అది ఉందంటే బెటరే కదండి, మంచిదే. విజువల్ ఎఫెక్ట్స్ కూడా కోరుకుంటారు కదా. మారుతి నుంచి కూడా ఇప్పుడు ఇంత ముందులు అంటే బడ్జెట్ మారుతికి లేదు, ప్రతి చిన్న హీరోతో తీసాడు కాబట్టి అంతంత బడ్జెట్ పెట్టలేని. ఇక్కడ ప్రభాస్ అది కదా కలెక్ట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి బడ్జెట్ పెడతారు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా మంచి ఖర్చు పెడతారు. మరి చాలా వరకు విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడేశారు అని చెప్పి చెప్తున్నారు. మరి విఎఫ్ఎక్స్ మొత్తం సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ తోనే ఉంటే ఎలా ఉంటది అంటారు? విఎఫ్ఎక్స్ లేకపోతే ఈ రోజుల్లో సినిమాలు కష్టం అండి. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు అది పెట్టచ్చు, అంతేగాని అది సినిమా చూస్తే కానీ మనకు తెలుసు మరి ఎక్కువ ఉందనేది లేదనేది. ప్రస్తుతానికైతే టీజర్ అయితే బాగుంది. ఓకే, మరి వింటేజ్ ప్రభాస్ గారు లుక్ కదా, సో మరి ప్రభాస్ గారు ఆల్రెడీ సలార్ కల్కితో మాస్ హీరో అయిపోయారు కదా, మళ్ళీ వింటేజ్ లుక్ ని యాక్సెప్ట్ చేస్తారా మన వాళ్ళు? అదొక్కటే కొంచెం భయం వేస్తుంది యాక్చువల్గా. ఆయన బాడీ లాంగ్వేజ్కి అయితే అది సెట్ అయ్యేటట్టు కనబడలా. బట్ కంటెంట్లో కనుక దమ్ము ఉంటే మాత్రం తప్పకుండా సినిమా ఆడిద్ది. అది సో మరి మన ఆది పురుష్ మూవీ కైండ్ ఆఫ్ లాగా ఉంది విఎఫ్ఎక్స్ అవన్నీ అంటున్నారు, ఏమంటారు? ఆది పురుష్ ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి. విఎఫ్ఎక్స్ కంపారిజన్ అంటే చెప్పలేము, దాని గురించి అయితే మనం మాట్లాడడానికి లేదు. అదైతే సినిమా చూడాల్సింది విఎఫ్ఎక్స్ అంటే. సో మరి ఓవరాల్ గా టీజర్ గురించి ఏం చెప్తారు? ఓవరాల్ గా అయితే బాగుందండి. టోటల్ గా యావరేజ్ గానే ఉంది. ఒక చిన్న చిన్న డైలాగ్స్ కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. ఏదో అమ్మాయి అడుగుతుంది కదా, పెట్టాల్సిన అన్ని పెట్టేసామంటే అబ్బాయి అంటుండు హీరో ప్రభాస్ గారు, ఏదో తాగిన మధ్యలో కరిసేసాను అంటుండు. మరి నిజంగా కరుస్తాడో లేదో ఇంకా తెలియదు. ఇప్పటికే 46 years వచ్చేసినాయి, మరి ఎప్పుడు కరుస్తాడా అని అభిమానులుగా వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో మరి చాలా మంది ఏమంటున్నారంటే ఈ సినిమాలో మా విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయి టీజర్ లో అని చెప్పి చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? మొత్తానికి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అదే యావరేజ్ గా ఉంది అంతే. మరి ఆది పురుష్ ఆ కైండ్ ఆఫ్ అట్లుందా? అవును అంతే, అంతకుమించి ఏం లేదండి. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సినిమా నుంచి? సినిమా అనేది అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కూడా లేదు, కేవలం ప్రభాస్ గురించి వెళ్ళడం తప్పించి ఏం లేదు. ఇప్పటి వరకు ప్రభాస్ గారిని ఒక మాస్ హీరోగా మనం యాక్సెప్ట్ చేసేసాం. సలార్ కల్కిలో చూసి మాస్ హీరో అని చెప్పి విరుదు పడిపోయింది. మళ్ళీ వింటేజ్ ప్రభాస్ గారి లుక్ అదే కామెడీ అట్లా చేస్తా అంటే ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంట? చెయ్యరు. కొంచెం అని ఇది కొంచెం హర్రర్ ఫిలిం లాగా అనిపిస్తుంది కదా, కొంచెం ఇది కొత్తగా ట్రై చేశారు, హర్రర్ ఫిలిం లా ఉంది. హీరోయిన్ నిధి గారు కానీ వీళ్ళు కూడా కొంచెం ఉన్నారు. సో ఏంటంటే తమన్ గారు మ్యూజిక్ మనందరికి తెలిసిందే, మ్యూజిక్ వెళ్ళాల్సింది అంతే తప్పించి ఏం లేదు. స్టోరీ నాకైతే ఏమనిపించట్లేదు, నార్మల్ గా అనిపిస్తుంది. నమస్తే అన్న. నమస్కారం అండి. రాజసాబ్ టీజర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సో చాలా ఫంటాస్టిక్ అనిపించింది. ఫస్ట్ టైం అన్నట్టు ఒక భయంకరమైన మూవీని కామెడీగా చూపించబోతున్నారు అని చెప్పేసి. అంటే ప్రభాస్ గారిని చాలా రోజులు మనం అప్పట్లో బుజ్జిగాడి సినిమాలో చూసాం. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎట్లా అనిపించింది మీకు? ఆ డైలాగ్స్ కానీ ఆయన నాకు బుజ్జిగాడు కాదు, సాహో మూవీ గుర్తుకొచ్చింది. సాహో మూవీలో విలన్స్ వచ్చేసి గన్స్ తోటి కాల్స్తాడు చూడండి, హీరోయిన్ అడుగుతుంది వీళ్ళెవరు అని చెప్పేసి, నా డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి అనేటాడు. సేమ్ అలానే ముసలోడు వైర్ కట్ చేసే కొరికేసాడేమో అని చెప్పేసి డైలాగ్ ఉంది అక్కడ. సేమ్ అదే సీన్ కనిపించింది నాకు. అంటే ఒక సాహో అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ, అక్కడ కామెడీ అనేది మిస్ అయింది. ఈ మూవీలో కామెడీ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేయబోతుంది అన్నట్టు. ఇప్పటి వరకు మనము బాహుబలి కావచ్చు, లేకపోతే రాధేశ్యామ్, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు చూసాం. ప్రభాస్ గారు ఏ చూసినా కూడా కొత్తదాన్ని ఎంచుకుంటున్నారు. మరి ఆయన స్క్రిప్ట్ ఎంచుకునే దాన్ని బట్టి ఏం చెప్తారు? సూపర్ అండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి అయితే మొత్తం కామెడీ మీద ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మీద వస్తుంది ఈ మూవీ. అంటే ఇంత ముందుకు ఏదైతే రామాయణం లాంటి మూవీ చేశారో అది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు వచ్చేసి సస్పెన్స్ కమ్ కామెడీ అన్నట్టు. దీంట్లో మన డార్లింగ్ కూడా భయపెట్టే అమ్మాయిలు ఉన్నారు అని చెప్పేసి ఒక కోణం కనిపిస్తుంది. అంటే భయపడడం అంటే భయపడడం కాదు, డార్లింగ్ భయపడేది ఏమి ఉండదు. కాకపోతే ఆ యాక్టింగ్ చూసి అంటే అమ్మాయి తన జాకెట్ దగ్గర ఒక చిన్న సీన్ చూపిస్తుంది, అంటే నేనేం చేయలేదు, నేను అమ్మాయి కొన్ని అన్నట్టుగా ఒక ఫీలింగ్ అన్నట్టు. సూపర్ అండి, ఫెంటాస్టిక్ ఉంది. లాస్ట్ సీన్ లో తను కొడ చూపిస్తున్నాడు చూడండి, బిల్డింగ్ మొత్తం మంటలు అంటుకొని ఉన్నాయి. అది ఇట్లా కొడుతుంటే అది ఎలా ఉందంటే ఒక కోట అన్నట్టు, కోట మొత్తం మంటలతో ఉండేసి తను దాన్ని పాలిస్తున్నాడు, అక్కడ ఉన్న దయ్యాన్ని పారదోడుతున్నాడు అన్నట్టుగా చూపించింది విఎఫ్ఎక్స్ అనేది. ఫెంటాస్టిక్ ఉందండి అది. అయితే
ఓవరాల్ గా అంటే ఇప్పుడు మనం పెట్టబోయే 100 రూపాయలకు 500 వసూలయ్యేటట్టు ఉంది పిక్చర్.